ఆ! వార్ డిక్లేర్ చేస్తున్నావా? బాలయ్య బాబు గారు. ఇప్పుడు ప్రస్తుతానికి వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న వ్యక్తి. సో, అందులోనూ బాలయ్య బాబు గారి 'ఎన్‌బీకే 109' మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అనేసి అయితే బాలయ్య బాబు గారి అభిమానులు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో, బాలయ్య బాబు గారు స్క్రీన్ పైన కనిపిస్తే చాలు పండగ చేసుకుంటున్నారు బాలయ్య బాబు గారి అభిమానులు. సో, అదిలా ఉంటే బాలయ్య బాబు గారి 'ఎన్‌బీకే 109' మూవీ ఎప్పుడొస్తుంది? అందులోనూ ఏ సినిమాకు పోటీ వస్తుంది? అనేసి ఇప్పుడు తెగ చర్చ జరుగుతుంది భయ్య. ఇన్ని రోజులు 'దేవరా' మూవీని క్లాష్ చేస్తుంది. 'దేవరా' మూవీకి అలాగే మన 'ఎన్‌బీకే 109' మూవీకి పోటీ పడుతోంది. బాబాయ్ అబ్బాయి గారు స్క్రీన్‌ల వద్ద కొట్టుకోబోతున్నారు అనేసి అయితే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేశాయి. సో, భయ్య ఇప్పుడు ఆ పుకార్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ న్యూస్‌ని తీసుకొస్తున్నారు భయ్య సోషల్ మీడియా వాళ్ళు. ఏంటో తెలుసా? భయ్య బాలయ్య బాబు గారు అలాగే 'ఓజీ' మూవీ 'ఎన్‌బీకే 109' 'ఓజీ' మూవీ 2 ఇప్పుడు పోటీ పడుతున్నాయంట భయ్య బాక్స్ ఆఫీస్ వద్ద. ఇది ఎంతవరకు నిజమో కూడా క్లారిటీ లేదు భయ్య. ఎందుకంటే అఫీషియల్‌గా ఎవ్వరూ అనౌన్స్ చేయలేదు భయ్య. కాకపోతే వీరిద్దరూ రాజకీయాల కారణంగా షూటింగ్‌లు లేట్ చేస్తూ ఉండడం ద్వారా 'ఓజీ' మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సింది డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారంట భయ్య. అలాగే బాలయ్య బాబు గారి 'ఎన్‌బీకే 109' మూవీ కూడా సేమ్ సిట్యుయేషన్‌ని ఎదుర్కొంది భయ్య. ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ దిగడం కారణంగా షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు. అక్టోబర్‌లో రిలీజ్ చేద్దామన్న 'ఎన్‌బీకే 109' కాస్త డిసెంబర్‌కు పోస్ట్‌పోన్ అయ్యేలా ఉంది అనేసి అయితే చాలామంది అంటున్నారు భయ్య. ఒకవేళ ఇలా జరిగితే ఇప్పుడు 'ఓజీ' అలాగే మన 'ఎన్‌బీకే 109' మూవీ 2 బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది భయ్య. కాకపోతే ఏ డైరెక్టరు అందుకు సాహసించడు భయ్య. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేందుకు ఎవ్వరికీ ఇష్టం ఉండదు భయ్య. కాబట్టి ఏం చేస్తారో మనం వెయిట్ చేయాలి.